చూసారా కొండపైన పర్వాణం ఇచ్చారు. పాలంక రోడ్డు చాలా ఉసికతో కూడినది, చాలా నిదానంగా రండి, లేకపోతే పడి దోలు తీరుతుంది. కనిపిస్తున్న కోనేరు పాలంక ఏకొచ్చినలు మాత్రమే దిగండి, లేకుంటే గల్లంతే. కొత్తకాయలు ఉన్నాయి, బజ్జీలు ఉన్నాయి. నల్లమల్ల ఫారెస్ట్లోకి సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే అనుమతిస్తారు. అది చూడటానికి వేలాది బండ్లు వస్తాయి. ఎందుకో తెలుసా? అక్కడ పాలంక వీరభద్రస్వామి టెంపుల్ ఉంది కాబట్టి. ఆమ్లెట్లు, చపాతీలు, కురుకురేలు మొత్తం ఉన్నాయి ఇక్కడ పాలంకలో. ముందు పోతే మాల్స్ కూడా ఉంటాయి. సిఎంఆర్ షాపింగ్ మాల్ ట్రెండ్స్ లో ₹100 ఓన్లీ 100 రూపీస్ పాలంక. కడియాలు కూడా ఉన్నాయి, వచ్చినప్పుడు కొనుక్కోండి ఫ్రెండ్స్. ప్రతి ఒక్క సౌకర్యం ఇక్కడ ఉంది. కొత్తకాయలు ఉన్నాయి, బజ్జీలు ఉన్నాయి, కొబ్బరికాయలు కూడా ఉన్నాయి. మీరు కింద నుంచి తెచ్చుకోవాల్సిన అవసరం లేదు. ఎర్రగొండపాలెం నుంచి షాపింగ్ మాల్ కూడా అవైలబుల్ ఉంది. కొంచెం కింద పోవాలి. సిఎంఆర్ షాపింగ్ మాల్ కూడా ఉంది. దిగురా 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 దిగురా. పాలంక పెద్ద పెద్ద లోయలు, గుర్తలు, ఇండియన్లు. లొకేషన్ చూడండి. పెద్ద లోయలోకి దిగాలి. పాలంక ఎర్రగండపాలెం నుంచి కొలుకూరు రోడ్ నుంచి రావాలి. సంవత్సరానికి 1 టైం ఎలా ఓన్లీ. వజ్రాలు కొలేవి ఎమ్మటి రాళ్ళు అయితే బోదాడుతున్నాయి, జాగ్రత్తగా దిగాలి. వరా సుబ్బారెడ్డి, అదే ఇక్కడ మామూలుగా వర్షం పడకుండానే ఇట్లా దాడుతున్నాయి. వాన పడితే బతికేంది మంది. దిగుకుంటా ఎక్కుకుంటా. లోయ లోయ పాలంక లోయ, చిన్న లోయ కాదు. లొకేషన్ చూడు. నువ్వు లేయ్యా ₹1 ఆయన మా సంవత్సరం పెద్దదయ్యా. అందుకని పాలంక వచ్చినవాయా? పాలంక కళా పురుషుడు. హాయ్ ఫ్రెండ్స్, నాకు వచ్చింది పాడబాడు చిలక పచ్చ కోక. చెప్పు కార్తీక్. హాయ్ ఫ్రెండ్స్, మా చరిత్ర మీద కానీ వాటర్ ఫాల్స్ లేవు, ఏం లేవు. దిగితే మటుకు స్వర్గమే. వర్షాలు లేక అడవి కూడా అందంగా లేదు, వాటర్ ఫాల్స్ కూడా లేవు. చెట్టు తక్కువ, జనాలు ఎక్కువ.
హాయ్ ఫ్రెండ్స్ పాలంక పాలంక పానీపూరి లొకేషన్ వెరీ బ్యూటిఫుల్ ప్లేస్ కానీ వాటర్ ఫాల్ మాత్రం ఏమీ మాత్రం లేదు పానీపూరి గుడికాడికి రా ఎక్సలెంట్ గా ఫుడ్ గా పెడుతున్నారు ఫ్రీగానే ఒక్క పైసా అని ఏమీ లేదు వాళ్ళ దగ్గరికి వస్తే ఎక్సలెంట్ గా వాటర్ బాటిల్ ఫ్రీ 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 వర్షాలు లేని అడవి వర్షాలు లేవు ఏమీ లేవు వాటర్ ఫాల్స్ లేవు అడవి మాత్రం ఏమాత్రం ప్రతి ఒక్కరు చూసేనా ఎవరు నెక్స్ట్ ఇయర్ ఎవరు మిస్ కావద్దు అందరు రావాలి వెరీ బ్యూటిఫుల్ ఉంది లొకేషన్ కానీ ఎక్కడ చిక్కదు మీకు లొకేషన్ వెరీ బ్యూటిఫుల్ పిక్చర్ లేట్ అవసరం లేదు పాలంక బావాలి తొందరగా చూడండి పాలంక పెద్ద బాబా హాయ్ చెప్పు హాయ్ చెప్పు హాయ్ ఎక్సలెంట్ ఉందండి లొకేషన్ మంచిగా ఉంది కదా మళ్ళీ రావాలి ఏడా లీటర్ వాటర్ బాటిల్ చూడండి పెద్ద కొండ అలాంటి కొండ చూడలేరు ఓన్లీ 1 year ఒక్కసారి మాత్రమే లో చేసే పాలంక ఆ ఒక్కసారి మాత్రం మీరు ఎవరు మిస్ కావద్దు మిస్ అయితే మాత్రం మీ ఎంత దురదృష్టమంటూ ఉలుకోలేరు మాత్రం లొకేషన్ మాత్రం ఎక్సలెంట్ ఉంది ప్రతి ఒక్కరు ఎవరు మిస్ కావద్దు ఫుడ్ కానీ ఫ్రీ ఏ తినరా మాత్రం ఫ్రీ ప్రతి ఒక్క దేవుడి దగ్గర అన్నదానం మాత్రం పెడతారు అందరికీ మంచి జరిగింది ఎవరు డబ్బులు ఉన్నా లేకపోయినా ఫస్ట్ పాలంక మాత్రం రావాలి ఇక్కడ ఒక ఎవరికి తెలియని ఒక విషయం జరుగుతుంది తెలుసా ఏం జరుగుతుందంటే ప్రతి ఒక్కరికి ఎవరికైనా పిల్లలు పుట్టకపోతే ఈ దేవుడి దగ్గరకు వచ్చి ఒక జరుగుతుంది ఆ విషయం అదేంటో క్లారిటీ చూపిస్తా లేని వాళ్ళకి ఇక్కడ కొంచెం కలిగే అవకాశం ఉంది ప్రతి ఒక్కరు ఎవరు మిస్ కావద్దు చెప్తున్నా వాళ్ళందరికీ చూడ ఇది కానీ రా వచ్చి మన పని అంటే ఇక్కడ వచ్చేసరికి మా పెళ్లి చేసుకొని చాలా కాలం నుంచి పిల్లలు లేని వారికి ఇక్కడ వచ్చి ఇక్కడ కూర్చుంటే ఈ లొకేషన్ లో పైన వాటర్ డ్రాప్ అనేది ఒకటి ఉంటది ఈ ఓట అనమాట కొండ నుంచి ఓట అనేవాడు ఒకటి వస్తుంది అనమాట ఆ ఓట వచ్చేసరికి చేతులు అరి చేతిలో పడితే కట్టుకు వచ్చి ఒక్క బొట్టు పడాలి ఒక డ్రాప్ పడాలి డ్రాప్ పడితే ఖచ్చితంగా పిల్లోడే బాబైనా పాపైనా ఎవరో ఒకరు సంతానం దేవుడు కలిగిస్తాడు 200% నేను సిటీగా చెప్తున్నానంటే అర్థం కావాలి చెప్తున్నా లొకేషన్ వచ్చేసరికి బ్యాక్ లో ఉంది చూడండి అక్కడే ఫ్రెండ్స్ ఇప్పుడు సంతానం లేని వారికి అక్కడే ఇస్తుంటారు సంతానం లేని వాళ్ళు సంతానం కలగాలి అక్కడ డ్రాప్ పడితే దేవుడు సంతానం కల్పించడానికి అక్కడ ఒక్క డ్రాప్ పడితే మాత్రం సంతానం కలుగుతుంది 200% నేను చెప్తున్నా అంటే ఖచ్చితంగా కలిగింది కాబట్టి 100% నేను చెప్తున్నా చుట్టూ లొకేషన్ ఇది సంవత్సరానికి ఒక్కసారి ఓపెన్ చేసే పాలంక రోడ్డు మీరు డైలీ రావచ్చు అనుకోవచ్చు కానీ ఏమాత్రం వీలు ఉండదు ఇక్కడ కేవలం సంవత్సరానికి ఒక్కసారి ఎక్సలెంట్ గా ఉంది ఏమాత్రం మీరు మిస్ కాదు ప్రతి ఒక్కరు పాలంక రాండి పాలంక టెంపుల్స్ ఎక్సలెంట్ ఉంది ఇక్కడ శ్రీ గురుభ్యో నమః హర ఓం పంచాననముఖోద్భూతాన్ పంచాక్షరమనోపమాన్ పంచసూత్రకృత వందే పంచాచార్య ఓన్లీ ఈత వచ్చిన మాత్రమే ఈత
వెనక కనిపిస్తున్న కోనేరు పాలంక ఈతొచ్చిన వాళ్ళు మాత్రమే దిగండి, లేకుంటే గల్లంతే. గల్లంతే. మీరు లోతు చాలా లోతు, మీరు కనుక్కోలేరు. మీరు కానీ ఒకవేళ మునిగిపోయారంటే ఇంటి ముందు టెంట్ ఇంకా కాళ్ళు గొట్టలు పడ్డాయి. ఇంకా చూడాల్సిందంత ఒక కొండ ఉందయ్యా, ఆ కొండ మాత్రం ఎక్కాలా. వెరీ వెరీ వర్షం పడలేదు కానీ ఇంకా వెదర్ మామూలుగా ఉండదు. పాలంక మీకు కావాలంటే కొనుక్కోమో చంపుతాం. మా వాడికి పెళ్లి చూపులు చూస్తున్నాడు పిల్లని. ఏంది పరిస్థితి? ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ మౌంటైన్ ఎవరెస్ట్ ఎక్కాలి. ట్రెక్కింగ్ ట్రెక్కింగ్ బాడితే బాగుండు. జాగ్రత్తగా నడవాలని కోరుకుంటున్నాను. ఘాట్ రూట్ ఉంది, ఘాట్ రూట్ తిరుపతి కన్నా ఘాట్ రూట్ ఉంది. చాలా డేంజరస్ ప్లేస్. జాగ్రత్తగా కొంచెం దడ తగ్గిద్ది. అందుకే అన్నం కూడా తినలా, భోజనం కూడా చేయలే. చూశారుగా మా పొజిషను. చెమటలు అయితే బీభత్సంగా గారిపోతున్నాయి. మాకు పొట్టలు కూడా లేవు కరగడానికి. మొత్తం అయిపోయింది. మీకు ట్రెక్కింగ్ కావాలంటే పాలంక రావండి నెక్స్ట్ ఇయర్. స్నానం చేసినట్టయింది. చెప్పురా నువ్వు కూడా ఏమన్నా. ఏం చెప్పాలి, పానం పోయింది పో, ఊపిరిపోతుంది. జీవితంలో తొలిసారిగా ట్రెక్కింగ్ చేసే 2 కిలోమీటర్లు అనమాట. చెమట చూడండి ఎట్ట పట్టిందో. పాలంక ఫ్రెండ్స్ అందరు రావాలి. సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే ఎంట్రీ ఉంటుంది ఈ అడవిలోకి. మిగతా టైంలో నో ఎంట్రీ. ఎందుకంటే జంతువులు తిరిగే ప్రదేశం కాబట్టి. ఫారెస్ట్, నల్లమల్ల ఫారెస్ట్. సుబ్బారెడ్డి చూసారా కొండపైన పర్వాణం ఇచ్చారు. పర్వాణం వాటర్ 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 మినాలు కానీ జీడిపప్పులు కూడా తగులుతున్నాయి మాకైతే. జీడిపప్పులు, సేమియాలు, సగ్బియ్యం. బాగుంది, చాలా బాగుంది టేస్ట్. కొత్తకాయ తింటున్నాం అనమాట. బాయ్ బాయ్ పాలంక. పాలంక రోడ్డు చాలా ఉసికతో కూడినది. చాలా నిదానంగా రండి, లేకపోతే పడి దోలు తీరుతుంది. నేను ఇచ్చే హెచ్చరిక ఇదేనమాట. అడవి మార్గంలో తాగడానికి నీళ్లు మాత్రం ఇక్కడ దొరుకుతాయి. ట్యాంకర్లు పెడతారనమాట. యువరా సుబ్బారెడ్డి ఏమన్నా మాట్లాడాలనుకుంటే మాట్లాడు. తాగడానికి ఎక్కడ చిక్కట్లో ఒక్క గుటక తాగడానికి కానీ వాటర్ చిక్కట్లో కేవలం ఇక్కడ చిక్కుతుంది. మీరు ఎవరైనా ఎక్కడి నుంచి అయినా మీరు తాగాలంటే ప్లేస్ పేరేంది? ఇది నార్త్ ఎడకల. నార్త్ ఎడకల్లో నీళ్లు స్పెషాలిటీ ఉంది. ఇక్కడ మొత్తం తాగి వెళ్ళాల్సింది కోరుకుంటుందాం. బాటిల్ సరిగ్గా పట్టురా క్యాను. ఈ రాళ్ళు చూస్తుంటే సుబ్బారెడ్డి అసలుకి మొత్తం ఇంటికి తీసుకోబుద్ధి అవుతుందిరా. బంగారం చిక్కిద్దాం, ఎతుకుదా వజ్రాలు కూడా లేవు ఎమ్మటి. నల్లమల ఫారెస్ట్లు అన్ని దాగి ఉన్నాయి అనుకుంటే అసలుకి ఏమి దొరకట్లే. దొరుకుతాయి. మన చెమట బొక్కేమో. వద్దులే, తేలు బాగా వచ్చి నేను బోధేంజరు మళ్ళా. దూరం దగ్గర కూడా లేదు ఎల్లపాల. ఒకే ఒక్క లారీ ఎల్ల కథలో ఇప్పుడు పెట్రోల్ సగం పెట్రోల్ ఏంటే తాగుద్ది. నెంబర్ 1 లొకేషన్, అదిరిపోతుంది లొకేషన్ మటుకు మామూలు లేదు. ఒక రేంజ్లో ఉంది. ఆపుకో లేత పైకి. అరే